ఫైర్ సేఫ్టీపై కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ గురించి నర్సరావుపేట ఫైర్ సిబ్బంది మరియు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి ప్రాక్టికల్గా చేసి చూపించారు. అదేవిధంగా మనలను మనము కాపాడుకుంటూ పేషెంట్స్ని ఎలా కాపాడాలో నేర్పించారు. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న ఫైర్కి సంబంధించిన అనేకమైన ఎక్విప్మెంట్ ద్వారా ప్రాక్టికల్గా అవి ఎలా వాడాలో అందరికీ అర్థమయ్యే విధంగా ఫైర్ సిబ్బంది వివరించి ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం వరుసగా జరుగుతున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్లను మనము ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఎలా అరికట్టాలో అనే విషయంపై హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి తెలియజేయాలనే అంశంపై మన నర్సరావుపేట ఫైర్ సిబ్బంది ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కంజుల కోటిరెడ్డి మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్క గ్రామంలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది వచ్చేలోపు జరగవలసిన నష్టం కన్నా అధికంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఫైర్ స్టేషన్ ఉంటే ఫైర్ జరిగే 5 నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అతి త్వరగా ఆ యొక్క నష్టాన్ని కొద్ది మోతాదులో అరికట్టవచ్చుననే ఆలోచనతో ప్రతి ఒక్క గ్రామంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఫైర్ సిబ్బంది డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ కంజుల శ్రీవర్షిణి మరియు డైరెక్టర్ కంజుల కోటిరెడ్డి, సిఈఓ కంజుల మస్తాన్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండుతుంది కానీ దానిలో వాటర్ ఉన్నాయి. వాటర్ పోసాం కదా దానిలో ముందు, అయినా మండుతుంది. ఇంకా దానిలో వాటర్ పోసినా కూడా ఇంకా మండుతూనే ఉంటుంది, ఇంకా పెద్దదైతే ఫైర్. కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ ఫైర్ అయినప్పుడు మనం వాటర్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మన దగ్గర CO2 పౌడర్ యూజ్ చేయాలి. మీరు ఇంట్లో చూడండి, ఇందాక ట్రేలో మాత్రమే ఉంటే ఇప్పుడు వాటర్ బయటపడితే మొత్తం ఫైర్ అంతా ఎక్స్టెండ్ అయింది. మీరే ఫైర్ని పెద్ద చేసిన వాళ్ళు అవుతారనమాట అలా వాటర్ యూజ్ చేస్తే. కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ ఫైర్ జరిగితే వాటర్ యూజ్ చేయకూడదు. కాబట్టి నేను వాటర్ వేసి చూపిస్తున్నాను మీకు. మీరు ఇంట్లో నూనె బాండీలు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఇది ఉండదు కాబట్టి ఆ పౌడర్ చల్లేయండి, పైన ఆరిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు ఇది యూజ్ చేసారు. ఈజీగా క్యారీ చేసి మనం బయటకు తీసుకెళ్ళవచ్చు. అది చూసి పెట్టాలి. అతనికి ఆ లెగ్ ఇంజూరీ అయిందంటే, ఆ లెగ్ ఇంజూరీ అయినప్పుడు ఏమవుతుంది, ఈ కాలు కింద పెట్టలేడు అతని కాలు కింద పెట్టలేడు కాబట్టి అతని కాలుని మన కాలు సపోర్ట్ చేసుకుంటాం. ఇంకా అతను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అతను చేస్తే మన కాలు మీద కాలు పెట్టేస్తాడు, అతను మనకు సపోర్ట్ ఉంటుంది. ఈ కాలు మీద ప్లేస్ అయితే చాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటంటే లైట్ ఫస్ట్ ఏంటంటే, హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగితే మనం ఏం చేయాలి? మనందరికీ అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ అగ్ని ప్రమాదం జరగాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఒక వేడి పదార్థం కావాలి. ఏదైనా మనడానికి కావాల్సిన ఏదైనా ఒక వస్తువు అది కావాలి. అలాగే హీట్ కావాలి, అలాగే ఆక్సిజన్ కావాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఫైర్ జరుగుతుందండి. ఈ 3లో ఏది లేకపోయినా, మండే వస్తువు లేకపోయినా ఫైర్ జరగదు. అది మండడానికి కావాల్సిన వేడి లేకపోయినా ఫైర్ జరగదు. అలాగే ఈ 2 ఉన్నప్పటికీ ఆక్సిజన్ సరఫరా. కాబట్టి ఈ 3 ఉంటేనే ఫైర్ జరుగుతుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం అగ్నిని ఎలా నివారించాలో తెలుసుకోవాలంటే ఈ 3 కార్యాలలో ఏదైనా ఒకదానికి చేస్తే మనం ప్రమాదాన్ని ఆగిపోవచ్చు. కాబట్టి అది తెలుసుకుంటే ఫస్ట్ అగ్ని ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది తెలుసుకుంటే దాన్ని ఎలా ఆపాలని మనం తెలుసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి మీకు అలా చెప్పాను. ఫస్ట్ ఏంటంటే, మనం హాస్పిటల్ అనగానే ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. కాబట్టి పేషెంట్స్ని మనం హౌ టు క్యారీ, మనం లోపల నుంచి పేషెంట్ ఎలా రెస్క్యూ చేసి బయటకు తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అలా చేయాలన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ మన హాస్పిటల్లో ఫైర్ జరుగుతుంది.
మీ అందరిని పిలిచి కూర్చోబెట్టడానికి చెప్పడానికి కారణం ఏంటంటే ఒక సేఫ్టీ ఆఫీసర్ లేదా ఒక డాక్టర్ గారు ఒక మేనేజర్ తెలుసుకుంటే సరిపోదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ సీట్లో వాళ్ళు ఉంటారు. మీ అందరూ ప్రతి క్యాబిన్లో ఉంటారు కాబట్టి మీ అందరూ తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేశారో వాళ్ళు వెంటనే ఇనిషియల్ స్టేజ్లో కనుక మనం అగ్ని కంట్రోల్ చేయగలిగితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ తెలుసుకోవాలి కనుక ఈరోజు మనం ఈ డెమో కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం. అన్ని బయట చేయించాము, అన్ని జాగ్రత్తగా చేయించాము. ఇప్పుడే 4 సార్లు మనం ట్రైల్ వేసాము, దాన్ని చూపించారు. అది అలా మనకు సంవత్సరం కావాల్సింది మనం ట్రైల్ వేసి చూసి కావాలని మళ్ళీ ఒకసారి అందరికీ రిఫ్రెష్ అవ్వడం కోసం ప్లస్ మన సిలిండర్లు కానీ మన ఫైర్ సిస్టమ్ అన్నీ కూడా సర్వీస్ చేయించాము. చిన్న రిపేర్లు ఉంటే సో ఒకసారి అందరూ తెలుసుకోవాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరన్నా ఉండండి, నేను ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే ఆయం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉండొచ్చు, ఆడే వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళకి తెలియాలి ఏం చేయాలి అనేది. ఆ సమయానికి అలా చేయలేదు, అలా చేయదు. కనెక్ట్ చేయండి. వాటర్ బాగా తీసుకెళ్ళి ప్రెజర్ అలాగే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు కూడా మీరు ఎలా పడితే అలా పడుతున్నారంటే ఇలా పైకి వచ్చి మొహానికి తగులుతుంది. అది కూడా డేంజర్. ఇలా పట్టుకోవాలి ఖచ్చితంగా. దీని మీద ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఇలా పట్టుకుంటే మీకు ఎలా రాకుండా ఇలా పట్టుకునే అంటే ఇలా మన డేంజర్